అందరికీ నమస్తే. అసలు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయా? ప్రభుత్వానికి ముందు నొయ్యి వెనక గొయ్యి అట్లా తయారైపోయింది. ఇక ఎట్లానే చేసే సర్పంచ్ ఎలక్షన్స్ పోవాలని రైతు భరోసాను స్పీడ్గా చేస్తున్నారు. కానీ గ్రౌండ్లో నుంచి వస్తున్న రియాక్షను, గ్రౌండ్లో ఉన్న నెగిటివిటీ, జరుగుతున్న పరిణామాలు, బీసీలకు 42% రిజర్వేషను, ఇవన్నీ చాలా చాలా అంశాలు కాంగ్రెస్ని బెదిరిస్తున్నాయి. నిజానికి నిర్మణ ఇద్దరు మినిస్టర్లు మాట్లాడితే కూడా నెలాఖరు లోపల నోటిఫికేషన్ ఇస్తామని మాట్లాడితే వాళ్ళిద్దరి మీద వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారా, ఎవరు చెప్పింది మీకు ఎలక్షన్ పెడతామని, తర్వాత డిసైడ్ చేద్దాం ఆగుండని. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయా రావా అనేది ఒక పెద్ద ప్రశ్న. అది గవర్నమెంట్లో కూడా క్లారిటీ లేదు, ఏ మినిస్టర్కి కూడా క్లారిటీ లేదు. అసలు ఇప్పటికే చాలా కాలమైంది. బట్ ఇప్పుడైనా పెడతారా, పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా, వాతావరణం ఏంది, వీళ్ళ సర్వే ఏం చెప్తుంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోవద్దు, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మనం సబ్జెక్ట్లోకి పోదాం. సబ్జెక్ట్లోకి పోతే ముందుకు పోవాలన్నా వెనుకకు పోవాలన్నా? ముందుకు పోవడం అంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడం. వాళ్ళు వద్దు అనుకుంటే ఎప్పలాగానే నిమ్మలంగా ఇక ఏదో ఒకటి చెప్పి టైంపాస్ చేసుకుంటూ రావడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఈ రెండు చేయాలంటే గ్రౌండ్లో పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్గా ఇదంతా మేము 23 నాడు 23rd నాడు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో డిసిజన్ తీసుకుంటాం అన్నారు. 23rd వరకు జరగాల్సిన పనులు జరుగుతున్నాయి. ఎలక్షన్స్ పెట్టాలంటే ఇంత పంచాయతీ అవసరం లేదు, పెట్టకూడదంటేనే పంచాయతీ అవసరం. ఎందుకంటే ఒక సర్వే చేపిస్తున్నారు వీళ్ళు. మొత్తం దేని మీద డిపెండ్ అయ్యి సర్వే చేపిస్తున్నారంటే, ఇప్పటికిప్పుడు మీకు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే మొత్తం గ్రామీణ తెలంగాణ కదా, అభిన ఎలక్షన్ జరిగేది గ్రామీణ ప్రాంతాలలో, అక్కడే జరుగుతుంది సర్వే కూడా. ఇప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్కి ఓటేస్తారా, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తారా, స్కీమ్స్ మీకు అందుతున్నాయా, ఈ స్కీమ్స్ మీద మీరు ఒపీనియన్ ఏంది? ఇప్పుడు రైతు భరోసా కూడా వచ్చింది కదా, మీకు రైతు భరోసా కూడా ఇస్తుండ్రు కదా, దాని మీద మీ అభిప్రాయం మారిందా, మీలో అసంతృప్తి పోయిందా? ఇట్లా చాలా ఏరియాలలో ఈ సర్వే ఒకటి నడుస్తుంది. కొంత టెలిఫోన్ సర్వే నడుస్తుంది, కొంత ఫిజికల్ సర్వే నడుస్తుంది, కొంత ఆన్లైన్ సర్వే చేస్తున్నారు. మొత్తం అదే సర్వే. అందుకే యాడ్లు, ఎక్కడ లేనిపోయిన యాడ్స్ అవన్నీ కూడా తయారు చేసి మళ్ళీ నిన్న 200 కరెంట్ బిల్లు వస్తుందని ఏదో ఇచ్చారు. అవి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, రానిలోకి రానట్టు. కానీ ప్రభుత్వ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంది, మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుందా, ఇట్లా రకరకాల క్వశ్చన్లు వేసి సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలలో చాలా దారుణమైన రిజల్ట్ వస్తుందట. రిజల్ట్ దారుణమైందంటే, రైతులు ఉన్నారు, రైతు భరోసా వస్తుందంటే వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మాత్రమే వచ్చింది. అది కూడా పర్ఫెక్షన్ లేదు, అది కూడా 60% పర్ఫెక్షనే, అంత వస్తే లేదు. ఎందుకంటే ఉన్న భూమి కాడికి మొత్తం వచ్చింది చాలా తక్కువ మంది, అంత కోతలు కొరతలు అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. బోనస్ రాలేదు, చాలామంది రైతులకు బోనస్ లేదు, బోనస్ బోగస్ లాగా అయిపోయింది. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక రుణమాఫీ కానీ రైతులు, అదొక పెద్ద ఒక కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులాగా తయారైన రైతులు తెలంగాణలో ఏదో ఒకటి వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోయింది. ప్లస్ రేపు ఎలక్షన్ అయిపోతే ఇంకా రైతు భరోసా ఉండదు, ఇయ్యరు అని కూడా అనుకుంటున్నారు రైతులు. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడి నుంచి చాలా దారుణంగా ఒపీనియన్ వస్తుందట. వేస్ట్ వీళ్ళు నమ్మకం లేదు, వీళ్ళది అయిపోయింది, ఏదో ఎలక్షన్ మందం ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నారు తప్ప అది కూడా ఆడికాడికి అరకొర ఇచ్చిర్రు, లేకపోతే ఆయనతో కూడా ఇవ్వకుండ్రి, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం ఎత్తేస్తారు వీళ్ళు స్కీము, వీళ్ళకి ఏదో ఓటు అనే కాడు అన్నాడు రైతులు చాలామంది. కొంతమంది సింపథైజర్స్ చేస్తే వేస్తుండొచ్చు, కానీ వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పించిన సర్వేలో వచ్చిన ఫీడ్బ్యాక్. ఆ సర్వే ఫీడ్బ్యాక్ చూసుకున్న తర్వాతనే ఈ మినిస్టర్స్ ఉన్నారు కదా, ఇద్దరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాళ్ళు ఈమె ఈ ములుగులో, ఆయన పోయి ఖమ్మంలో చెప్పారు కదా, ఈ మంత్ ఎండింగ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ మంత్ జూలై 1st వీకో 2nd వీకో ఎలక్షన్ ఉంటుంది. ఇక డైరెక్ట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ ఫస్ట్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది. ఇట్లా అన్నీ చెప్పిండ్రు. కానీ అది చెప్పిన తర్వాత వాళ్ళ క్లాస్ అయింది. మీరెట్లా చెప్తారా, మీకేం సంబంధం అని. ఎందుకనంటే ఇవే ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత అంత పాజిటివ్గా లేదు గ్రౌండ్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ అంటే అవి పార్టీ గుర్తు మీదే జరుగుతాయి. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తు ఉండదు, కానీ పార్టీ మీదే చర్చ జరిగేది. ముఖ్యంగా గవర్నమెంట్ పనితీరుకి ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అమలు చేసిన స్కీమ్స్ పైనే దీని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇచ్చే హామీల మీదనో, లేకపోతే ఇప్పటికిప్పుడు ఇచ్చే ఏదో తాత్కాలికంగా ఏదో చేద్దాం అనే ప్రయత్నాలు ఏవి దీనిలో ఫలించవు. ఎందుకంటే అనుభవించి ఈ సంవత్సరాల వాళ్ళకు జనం ఏం ఆశించినరో అంత భంగపడి ఉన్నారు. కాబట్టి ఈ సర్వే ఒకటి బాగా
వాళ్ళని బెదిరిస్తున్నది. ఇక ఎమ్మెల్యేల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేని ఎట్లా వ్యతిరేకిస్తున్నారంటే, ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మరోసారి నిరసన సెగ. పాలకుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు తరిమి కొడుతుండటంతో తీవ్ర ఆందోళన. అత్తాకోడళ్ళు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా యశస్విని రెడ్డి అడ్డుకుని నిలిచిన ప్రజలు. నిజంగానే వీళ్ళు పోతున్నారు, వీళ్ళిద్దరు అత్తాకోడలు కలిసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉందన్న కారణంతోనే, ఆ కారణంతోనే పోదాము, మళ్ళీ రేపు నాడు ఓట్లాడడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి పోతే మ్యాక్సిమం వాళ్ళు ఒక 10 ఊర్లు పోతే ఒక 6-7 ఊర్లలో అడుక్కుంటున్నారు. పోయిన కాడల్లా మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటే, మాకు రుణమాఫీ కాలేదంటే, మాకు రైతు భరోసా మాకు రాలేదంటే, అసలు రేషన్ కార్డు ఇస్తలేరంటే, ఇట్లా 1,00,000 సమస్యలు. అసలు ఇచ్చిన హామీలు కాదు, ఇంకా కొత్త సమస్యలు వచ్చినాయి. ఆ హామీలు కాకుండా కొత్త సమస్యలకు పరిష్కారం కూడా లేదు. ఒకసారి చూడండి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి వాళ్ళకైనా చూసినరా, ఆ నుంచి పోవాలంటే ఎమ్మెల్యే అవి చెప్పాలి, లేకపోతే ఇంకా చుట్టుముడతారు జనం. ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ అయిపోయింది తెలుసుగా మీకు. 4.5 లక్షల ఇల్లు కట్టాలి సంవత్సరంలో. 2 లక్షల మందిని సెలెక్ట్ చేసిర్రు. ఇంకా గ్రౌండింగ్ ఏం కాలేదు. ఇంకా ఒక్క ఇల్లు కూడా ఇంకా తాళం వేయలే, తాళం తీయలే. అంతా అనర్హులు. ఆల్రెడీ ఇల్లులకు ఇల్లు ఇవ్వడం కొంతమందికి న్యాయంగానే దక్కొచ్చు, కానీ దానిలో ఆ ముసుగులో అర్హులు అనే ముసుగులో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం, లేకపోతే ₹1,00,000 ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఇట్లాంటివి చాలా జరిగినాయి ఇందిరమ్మ ఇళ్ళలో. అందుకే వాళ్ళు అడుగుతున్నారు ఏంది ఇది అని. ఊర్లో పోతే ఇక ఇవి తిరుగుతున్నారు కాబట్టి ఇది. ఇక చాలామంది ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతలేరు. ఇప్పుడు చూద్దాం, ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఊళ్ళో పోదాము, ఇప్పుడు పోతే ఇవే అడుగుతారు మొత్తం అని. ఎమ్మెల్యేలను అడుగుకుంటున్నారు ఎక్కడిదక్కడ. ఒక్క ఎమ్మెల్యే కాదు, నాకు తెలిసి ప్రతి ఎమ్మెల్యేకు ఎక్కడో దగ్గర ఇట్లాంటి అనుభవం ఎదురవుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు. ఏదో స్కీమ్ అది లేదు ఇది లేదు చెప్పినప్పుడు మామూలుగా చెప్పిర్రా, అసలు మీరేమో అన్నం తినవద్దు, మేమే తీసుకొచ్చి బువ్వ కలిపి పెడతాం నోట్లు అన్నారు. తీరా చూస్తే గంతే అవుతుంది. సన్నబియ్యం మీద కొద్ది ఆశలు పెట్టుకున్నది ఈ ప్రభుత్వం. సన్నబియ్యం మీద జనాల్లో మిశ్రమ స్పందన ఉందట. లావు బియ్యమే సన్నగా పట్టిస్తారు, ఏముంది అనేది కొంత, లేదు మంచిగానే ఉన్నాయి బియ్యం అని కొంత, ఇట్లా దాని మీద కూడా వన్ సైడ్ లేదు. అదే ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతారు అనేది వీళ్ళ ఒపీనియన్ ఉండే. సన్నబియ్యమే పెద్ద గేమ్ చేంజర్ అని. మార్కెట్లో దొరికే సన్నబియ్యానికి వీళ్ళు ఇచ్చే సన్నబియ్యానికి ఎక్కడ పొంతన లేదు. అవి వేరే సన్నబియ్యం, ఇవి వేరే. సన్నబియ్యంలో ఇదొక వేరే అన్నట్టు తయారైపోయింది. అంతకుముందు లావు బియ్యమే మంచిగా ఉండని కూడా చాలామంది అంటున్నారు. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు గేమ్ చేంజర్ ఏమైతే లేదు అది. ఆ ప్రాబ్లం కూడా ఈ గవర్నమెంట్కి వచ్చింది. దీంతో పాటు ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. బీసీ 42% రిజర్వేషన్. 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా బీసీలకు. వీళ్ళు జనవరిలో జరగాల్సిన ఎలక్షన్ ఎందుకు వాయిదా వేశారంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి, మళ్ళీ జనవరి నుంచి ఇప్పటిదాకా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఏం జరగలే. అసలు అది వీళ్ళతోనే కాదని తెలుసు వీళ్ళకు. వీళ్ళు ఇప్పుడు కాదు, కామారెడ్డిలో 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నప్పుడే వీళ్ళకి తెలుసు అది కాదు, అయ్యే పని కాదు, పొయ్యే పని కాదని. ఎన్నో డూప్లికేట్ హామీలు ఇచ్చినాం, ఇదొక హామీ దానిలో అనుకున్నారు తప్పితే ఇది ఇట్లా అవుతుంది అని అనుకోలే వాళ్ళు. ఢిల్లీ చేతిలో ఉంది. ఢిల్లీలో అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనతో అసలు వ్యాలిడే కాదని చెప్తున్నారు. ఇప్పుడు అది వ్యాలిడే కాదు, దానికి విలువనే లేదు, అదొక చిత్తు పేపర్ అంటున్నారు. అట్లా టైంలో 42% రిజర్వేషన్ ఎట్లకెళ్ళి ఇస్తారు? పార్టీకి ఇస్తామంటున్నారు. పార్టీకి ఇస్తే వర్కౌట్ అవుతుందా? ఆడెవరో ఒక డబ్బులు ఉన్న వేరే సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తాడు, అప్పుడు బీసీ ఓడిపోడా? మరి దానివల్ల ఏమొస్తుంది? బీసీలు కాంగ్రెస్ సపోర్ట్గా నిలిచిన బీసీ సంఘ నాయకులే ఈ మధ్య రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడుతున్నారు. లేదు ఎలక్షన్ ఎట్లా పెడతారు, ఎలక్షన్ పెట్టొద్దు, 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మీరు పెట్టారని. ఇట్లా చాలా అడ్డంకులు ఉన్నాయి. సర్వే దీని మీద కూడా నడుస్తుంది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనే దానిపైన కూడా ఓ సర్వే నడుస్తుంది. వీళ్ళే చేయించే వాళ్ళు చేస్తున్నారు. బీసీలకు 42% అనేది బీసీ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు బాగా స్పందిస్తున్నారు. లేదు ఇది మోసం అవుతుంది కదా, 42% ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా, దానికి చట్టబద్ధత లేకుండా ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి ఆడబోయి ఒక డ్రామా చేసి ఢిల్లీలో వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడతాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో ఎవరన్నా 42% రిజర్వేషన్. మరి ఎందుకు మాట్లాడరు? అదో పెద్ద ప్రపంచంలో మేము తప్ప ఎవరు చేయలేన్నారు కదా. ఎలక్షన్ అప్పుడే కదా పెట్టాల్సింది. మీరు గాంధీ భవన్కి వెళ్ళి ఇస్తారు, వేరే పార్టీలో ఎందుకు ఇస్తారు?
గాంధీభవన్కి వెళ్ళి కూడా మీరు ఇచ్చేది ఎట్లుంటావో తెలియవు అవి. మీరు ఇచ్చినంత మాత్రాన అవతల వేరే క్యాస్టులు పోటీ చేయకూడదని ఉంటుందా? వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు అమలు కావాలి. అప్పుడు అవతల కూడా బీసీ ఉంటారు, దానిలో బలమైన బీసీ కొద్దిగా సామాజిక సేవ చేసి బీసీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇట్లా దీని మీద కూడా ఈ సర్వేలో కూడా జనాల నుంచి, ఎందుకంటే ఈ బీసీలలో కూడా ఒక చైతన్యం వచ్చింది కదా, అదంతా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మొత్తంగా ఈ సర్వే రిపోర్ట్ పైన రేపు 23వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో ఒక ఫైనల్ చర్చ జరుగుతుందంట. కానీ దీని రిపోర్ట్ చూసిన తర్వాత అయితే కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదేమో, ఇంకా కొద్దిగా టైం తీసుకుంటే బెటర్ ఏమో, ఇప్పుడు ఈ స్కీమ్స్ ఇంకా కొంచెం తీసుకుపోదాం, అవసరమైతే ఇంకేమైనా కొత్త స్కీమ్స్ ఇచ్చిన హామీలు అమలు చేద్దాం, అప్పుడేమైనా చూద్దామనే చర్చలు ఉన్నారంట. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఈ సర్వే రిపోర్ట్ మాత్రం చాలా డేంజర్గా ఉందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.